మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఎలా అంటారా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అది అర్థమవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి ది ఓజీ. నిన్న చూసారు మీరు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఏం జరిగిందో అన్నది. మనకి మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అది ఎలాగో చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మనం చేసే ప్రతి వీడియో అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ విధంగా వస్తుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకుని పెట్టుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే నిన్న జరిగిన మ్యాచ్ లో చాలా వన్ సైడెడ్ గా జరిగింది మ్యాచ్. నేను అనుకున్నట్టు మనం అనుకున్నట్టు టఫ్ ఫైట్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోయారు. వన్ సైడ్ మ్యాచ్ ఇండియా అయితే ఈజీగా విన్ అయిపోయింది. కాకపోతే ఈ మ్యాచ్ కన్నా ముందు మ్యాచ్ లో గానీ జరిగే విషయాలు కొన్ని విషయాలు చెప్పబోతాను. జాగ్రత్తగా వినండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన పాకిస్తాన్ గురించి తెలిసిందే కదా, పాకిస్తాన్ గురించి తెలిసిందే కదా. ముందు ఎగురుతారు, దాని తర్వాత డేలా పడిపోయి మ్యాచ్ అయితే ఓడిపోతారు. ఏం జరిగిందంటే ముందుగానే మన పాకిస్తాన్ ఓపెనర్స్ గురించి మాట్లాడదాం. పాకిస్తాన్ ఓపెనర్స్ ఫర్హాన్ ఉన్నాడే, ఆ ఫర్హాన్ అనేవాడు చాలా బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఏంటి అంటారా? గత ఆసియా కప్ లో కానీ జరిగిన ఆసియా కప్ లో కానీ ఆ ముందు T20 వరల్డ్ కప్ లోనో ఎక్కడో కానీ బుమ్రాకి ఒక 2 సిక్స్లు అయితే కొట్టాడు. అది ఫ్లూక్ లో జరిగిందా తన టాలెంట్ తో జరిగిందా అనేది పక్కన పెడితే తనైతే ఏదో ఒక వరల్డ్ కప్ గెలిచినంత ఫీల్ అయిపోయి డాక్యుమెంటరీ అయితే తీశాడు. ఏంటి, నేను బుమ్రాకి అసలు కెరీర్ లేకుండా చేస్తాను, సిక్స్ల మీద సిక్స్లు కొట్టి అతను ఒక బౌలర్ లాగే నేను చూడను, కెరీర్ నాశనం చేస్తాను అని అయితే అతను స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడంటే డాక్యుమెంటరీ చేసి మరీ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఓపెనర్ అయూబ్. అతను స్పిన్ ఆల్రౌండర్ అండ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను కూడా బుమ్రాకి 6 బాల్కి 6 సిక్స్లు కొడతానని అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కాదు, ఆసియా కప్ లోనే ఇచ్చాడు. కాకపోతే అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడతాను. ఏం జరిగింది అంటే మ్యాచ్ స్టార్ట్ అవగానే మనమైతే ఒక రెస్పెక్టెడ్ స్కోర్ అయితే పెట్టాం, 175. ఓకే, ఈ పిచ్ లో ఇవి తక్కువ ఎక్కువ అని మాట్లాడితే తర్వాత మాట్లాడదాం. పాకిస్తాన్ అయితే బ్యాటింగ్ వచ్చారు, చేజింగ్. బుమ్రా కెరీర్ నాశనం చేస్తానన్నాడు. ఫస్ట్ డక్అవుట్ అయ్యిందే అతను హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో. ఫస్ట్ హార్దిక్ పాండ్యా బౌలింగే ఆడలేనోడు బుమ్రాకి 6 సిక్స్లు ఎలా కొడతాడు, 6 సిక్స్లు కొట్టి కెరీర్ ఎలా నాశనం చేస్తాడు అనేది చెప్పాలి మీరే. ఓకే, అది ఒకటి. మన సాయి వైబ్ 6 బాల్కి 6 సిక్స్లు కొడతానన్నాడు బుమ్రాకి. ఫస్ట్ బాల్ అది ఎడ్జ్ తగులుకొని 6 అవతలకి వెళ్ళింది వెనక్కి. పోనీ ఏదో నాయన ఎలాగో కొట్టాడో ఏదో అనుకుందాం, కొట్టేశాడు. సెకండ్ బాల్ యార్కర్ వేసేసరికి అది యార్కర్ కాదు, బుమ్రా అస్త్రా. అలాంటి బాల్ పడేసరికి నీట్గా LBW అవుట్తో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారంటే వాళ్ళు ఏదో పొడిచేస్తారు, వాళ్ళు ఏదో పీకేస్తారని కాదు. అక్కడ వాళ్ళు అలా చెప్తే ఇక్కడ ప్రెజర్ తీసుకొని బౌలరు లెంత్ బాల్ వేయడం కానీ ఏదో ఒక బ్యాట్ బాల్ వేయడం కానీ జరుగుతుందేమో అనేసి వాళ్ళ టెక్నిక్, వాళ్ళ బుద్ధి పోనించుకోలేదు. కానీ అక్కడ మనం చాలా ప్రెజర్ తీసుకోకుండా ఎలా వేయాలి అనేది మనం అందరికి తెలుసు. కాబట్టి అసలు పాకిస్తాన్ ఒక టీంలో ఎలా చూస్తారు మనం చూడరు కదా. నాకు తెలిసి పాకిస్తాన్ ఏ టీం వచ్చినా ఈ టీంని ఓడించేస్తుంది. పాకిస్తాన్ టీంని అంత దరిద్రమైన టీం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. మళ్ళీ స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు, మ్యాచ్ అయిపోయాక కూడా ఇస్తారేమో నాకు తెలీదు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికే అవైతే ఉన్నాయి. ఇది వదిలేద్దాం, ఇక్కడతో ఇది ఆపేద్దాం. ఇంకా ముందు జరిగిన విషయం ఏంటంటే షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే మేమైతే ఇండియాతో ఆడడం బాయ్కాట్ చేస్తామన్నారు. ఎందుకు అని అంటే మళ్ళీ సేమ్ ఆ ఫర్హానే అన్నాడు, మేము ఇండియాతో గెలిచి మాకు బోర్ కొట్టింది, మేము ఆడము వాళ్ళతో అని చెప్పాడు. గెలిచింది ఎప్పుడు, బోర్ కొట్టింది ఎప్పుడు? ఇప్పుడు ఇలా ఓడిపోద్దని తెలిసే కదా మీరు బాయ్కాట్ చేస్తారనేది. అది రియల్గా ఒప్పుకుంటే ఇంత గొడవ ఉండేది కాదు, హ్యాపీగా ఉండొచ్చు. లేదు మేమే గెలిచోళ్ళము, అసలు మాకు బోర్ కొడుతుంది మీతో గెలిచి అంటే అది మాకు ఈ లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటి లైవ్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మేము నమ్మట్లేదు. ఒకవేళ లేకపోతే మీ మాటలు నమ్మేస్తామేమో అన్నట్టు మీరు ప్రతి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఇది ఓకే, ఇది మెయిన్ పాయింట్. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుండి చాలా పిచ్చ కామెడీగా ఉంటది. ఇది మన పిచ్ కాదు, శ్రీలంక పిచ్. అది ఎక్కడ వాళ్ళకి న్యూట్రల్ గా ఉండాలి, మనకి న్యూట్రల్ గా, ఇద్దరికి న్యూట్రల్ గా ఉండాలి కాబట్టి ఆ పిచ్ సెలెక్ట్ చేశారు. ఓకే, బాగుంది. అది స్పిన్ పిచ్, బ్యాటింగ్ ఎంచదు. టాస్ గెలిచి ఎవరైనా సరే బ్యాటింగ్ ఎంచుకోవాలి. ఎందుకు అంటే ఒక రెస్పెక్టెడ్ స్కోర్ వచ్చిన తర్వాత మనం డిఫెండ్ చేయడానికి, ప్రెజర్ లో పెట్టడానికి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. అది కూడా సెకండ్ బౌలింగ్ కి డ్యూ రాదు అన్నప్పుడు ఇంకా అలాగే చేయాలి. అలాగే వరల్డ్ కప్ లో 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ గెలిచాయి. అలాంటప్పుడు మీ మట్టి బుర్రలకు అర్థం కావాలి కదా,
టాస్ గెలిచిన వెంటనే యూ విల్ బౌల్ ఫస్ట్ అంటారు. యూ విల్ బౌల్ ఫస్ట్. ఇంగ్లీష్ రాదు, మళ్ళీ ఇంగ్లీష్ రాదు, పెద్ద వచ్చేస్తారు ఆడడానికి క్రికెట్. ఓకే, అవన్నీ మనకెందుకు గానీ బౌలింగ్ తీసుకుంటారు. ఏదైనా ఆపారా, ఫస్ట్ బాల్ పులిని అవుట్ చేస్తారు. మాకు టెన్షన్, ఇదేట్రా వీళ్ళు స్పిన్ వేస్తారు, ఫస్ట్ కెప్టెన్ బాల్ తీసుకుని పులిని అవుట్ చేస్తాడు, ఏట్రా బాబు అనుకున్నాం. నెక్స్ట్ ఆ పక్కన చిన్న పులి ఉందని తెలీదు, వీర బోధుడు బాదాడండి. అది అందరికీ తెలుసు, అందరు చూశారు. మనం చెప్పే దీంట్లో కాదు, మెయిన్ విషయంలోకి వెళ్దాం. మీరు చూసారా, ఇలా వేస్తారు ఒక బౌలరు, ఇలాగ ఉంచిలాగా. అది టెస్ట్ చేశారు, అది లీగల్ బౌలింగ్ అన్నారు. అవన్నీ పక్కన పెడితే హైప్ మాత్రం మామూలుగా ఇవ్వలేదయ్యా. పాకిస్తాన్ ట్రంప్ కార్డు అట. పాకిస్తాన్ ట్రంప్ కార్డు. దేనికి ట్రంప్ కార్డు అంటే చూశాను మ్యాచ్ మొత్తం. వాళ్ళ బౌలింగ్లో, అతని బౌలింగ్లో ఎక్స్పెషల్లీ అతని బౌలింగ్లో మనలో కొంచెం అంత ఓవర్ అగ్రెషన్ కాకుండా కొన్ని బౌండరీలు కొట్టినప్పటికీ నార్మల్గా ఒక 4 ఓవర్స్కి 25 అలా కొట్టారంటే బాగానే ఆపాడరా అనుకున్నాను నేనైతే. బాగానే ఆపాడు. సూర్య వికెట్ లాస్ట్లో ఒకటి పడింది, ఓకే నాకు అర్థమైంది, బాగానే వేసాడు అనుకున్నాను. సెకండ్ మనం బౌలింగ్కి వచ్చిన తరువాత అర్థమైంది, ఇది అసలు బౌలరే కాదు, ఇది స్పిన్ పిచ్లోనే ఇంత రన్స్ ఇచ్చాడంటే మామూలు బ్యాటింగ్ పిచ్లో అయితే ఇతనికి ఉతికి ఆరేస్తారనే అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే అతను ఇచ్చినన్ని రన్స్ కూడా ఇవ్వలేదు మన వాళ్ళు. అంటే ఒక పాకిస్తాన్ ప్రీమియం బౌలరు ట్రంప్ కార్డ్ అయిన అతని బౌలింగ్ కన్నా తక్కువ ఇచ్చారంటే అతనికన్నా మనమే కదా గ్రేట్. అతను నేను పొగడట్లేదు, చెప్తున్నాను. ఇంత హైప్ ఇచ్చారు కదా, దేనికి ఏం లేదు. ఓకే, అతనికి గత 25 మ్యాచ్ల నుండి వికెట్లెస్ గా ఉన్నాడు అంటే నేనేమో అనుకోండి, ఇంత బెస్ట్ బౌలరా. బుమ్రాకి కూడా ఒక్కొక్కసారి 0 వికెట్స్ ఉంటాయి, మనోడికి ఇన్ని వికెట్స్ ఎలాగ వస్తారా. నేనైతే చూడలేదు, హైలైట్స్ కూడా గమనించాను. చూస్తే లాస్ట్ ఓవర్స్ లోనే మనోడు వేయడం జరుగుతుంది. లాస్ట్ ఓవర్స్ అంటే ఆల్మోస్ట్ హిట్టింగ్ కదా, హిట్టింగ్ కాబట్టి ఆల్మోస్ట్ వికెట్ పడే ఛాన్స్లు ఉంటాయి. కొట్టేస్తారు, వికెట్లు పడతాయి. అది యాజ్ యూజువల్ జరిగిందే. ఫస్ట్ వేస్తే ఉతికేస్తారు, అది తెలిసిందే. ఇలా జరిగాయి. పోనీ ఎవరో పెద్ద టీములతో వికెట్లు తీస్తారంటే జింబాబ్వే, ఐర్లాండ్ ఇలాంటి మ్యాచ్లతో వికెట్లు ఉన్నాయి. అది ఎక్కడ న్యాయమో. అతనైతే బెస్ట్ బౌలర్ కాదు, అది తేలిపోయింది. ఉతికి ఆరాయడం అయితే జరిగింది. మన వాళ్ళు ఇంకొకటి, మీకు అసలు మీరు బాగా గమనించారో లేదో, అందరికీ బౌలింగ్ ఇచ్చాడు. బౌలర్లు అందరూ బౌలింగ్ వేశారు. ఓకే, నాకు అర్థమైంది. కానీ వాళ్ళు ఎంత ట్రోల్ అయ్యారంటే, రింకు సింగ్ బౌలింగ్ వేశారు, తిలక్ వర్మ బౌలింగ్ వేశాడు, ఇంకెవరుంటే ఏం చేస్తారేటో అంత సిగ్గైపోయారు. వాళ్ళకి కూడా కొట్టలేదు. సింపుల్. అసలు బౌలర్లు కాని వాళ్ళకి బ్యాట్స్మెన్ బౌలింగ్ వేస్తేనే ఆడలేండి. మీరు మా బౌలర్లని ఎలా ఆడతారు? మళ్ళీ మా బెస్ట్ బౌలర్ అయిన బుమ్రాకి 6 బాల్లకు 6 సిక్స్లు కెరీర్ లేకుండా చేస్తాం అలాంటి మాటలు మీరు ఎలా మాట్లాడతారు? కొంచెం బుర్రనోడు ఎవడో అలా మాట్లాడటం ఒప్పుకోండి. మాతో ఆడలేరు, మేము వాళ్ళతో ఆడితే మా పరుగు పోద్ది, మేము ఓడిపోతాం అని ఒప్పుకొని మీరు బాయ్కట్ చేసుకోండి. మాకు అర్థమైంది, మీరు బాయ్కట్ చేసేటప్పుడు మాకు అర్థమైపోయింది సీన్. ఎందుకంటే ఎన్నోసార్లు ఓడిపోయాం మేము, మరి వీళ్ళతో గెలవలేం అని మీరు స్టేట్మెంట్ పాస్ చేసినట్టు ఉంది. అది అంతే. ఇంకో విషయం ఏంటంటే, మెయిన్ టాపిక్ తమిళలో ఉన్న టాపిక్, నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందన్నాను కదా, అది ఎలా అంటే, ఇప్పుడు సూపర్ ఎయిట్స్కి అయితే క్వాలిఫై అయిపోయాం ఈజీగా. ఆ సూపర్ ఎయిట్స్ లో మన టీమ్స్, మన గ్రూప్ లో ఉన్న టీమ్స్, మన గ్రూప్ 1లో ఎవరంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్ట్ ఇండీస్ ఉన్నాయి. గ్రూప్ 2లో ఒకవేళ పాకిస్తాన్ ఉన్న మ్యాచ్ విన్ అయితే డెఫినెట్లీ పాకిస్తాన్, అలాగే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇంకా వేరే టీం ఏదైనా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సూపర్ 8లో ఆడినప్పుడు మన టాప్ 2 టీమ్స్ అయితే గ్రూప్ 1 నుండి గ్రూప్ 2 నుండి వెళ్తాయి. అందులో ఇండియా గెలిస్తే ఇండియా టాప్ లో ఉంటది. అవతల గ్రూప్ లో పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ టాప్ లో ఉంటది. అప్పుడు సెమీస్ లో పడే అవకాశం ఉంది ఖచ్చితంగా. మనమైతే గ్రూప్ టాప్ లో ఎలా అయినా వస్తాం, అది కాన్ఫిడెంట్ గా చెప్పగలం మన టీం బట్టి. అవతల పాకిస్తాన్ టీంకి అంత దమ్ముంటే వాళ్ళు కూడా వస్తారు, సెమీఫైనల్లో కలబడే అవకాశం ఉంది. ఒకవేళ సెమీఫైనల్లో మిస్ అయినా సరే, ఒకవేళ వాళ్ళు అక్కడ గెలిచి ఫైనల్కి వస్తే ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. ఈ వరల్డ్ కప్ అయితే మనం పాకిస్తాన్ మీద గెలిస్తే ఇంకా అదిరిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్డేట్స్ కోసం వేచి ఉండండి. వరల్డ్ కప్ అయితే చూడండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఈ పాకిస్ గురించి ఏదైనా చెప్పాలంటే చెప్పండి. అలాగే మన ఇండియాకి ఆల్ ది బెస్ట్ ఇండియా అని కామెంట్ సెక్షన్ లో రాయండి. బై గైస్.